హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సిరి. ఇంక ఇవాళ వీడియో వచ్చేసి నా డే మొత్తం రొటీన్. నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకున్నాను అనేది చూసండి. ఇంకా మార్నింగ్ అయితే లేచాక ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను. నిన్న నైట్ వీడియో చూసారు కదా, నేను పప్పు ఇంకా రైస్తో వండాను. ఇంకా పప్పు ఉంది, బీరకాయ పప్పు, పెసరపప్పు, బీరకాయ వండాను కదా, అదే అన్నమాట ఆ గిన్నెల్లో ఉన్నది. ఇంకా పొద్దున్న మా అత్త అయితే గిన్నె అయితే తోమేశారు. ఇంకా అన్నం పప్పు చాలా ఉందని చెప్పి అవి రెండు అయితే వదిలేశారు. ఇంకా మా హస్బెండ్ బాక్స్కి అని చెప్పి ఆలూ ఫ్రై అయితే చేస్తున్నా. ఆలూ ఫ్రై నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చూపించేసాను, అందుకే నేను అంత డీటెయిలింగ్ అయితే చూపించట్లేను. ఇంకా ఆలుగడ్డ కానీ ఎగ్స్ కానీ ఉడకబెట్టేటప్పుడు కొంచెం అంత సాల్ట్ వేస్తే మంచిగా ఉడుకుతాయి అని చెప్పి, ఇంకా పీల్ చేయడానికి ఈజీగా ఉంటుందని అంటారని కొంచెం అంత సాల్ట్ అయితే వేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా ఉడికే వరకు ఇంకా బియ్యం కూడా అయితే కడిగి పెట్టేసిన. ఇంకా డన్, వంట అయిపోయింది. ఇంకా దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా మంచిగా అయితే కలిపేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను చూపించాను, అందుకే డీటెయిలింగ్ అయితే చూపించలేదు. ఇంకా పక్కన స్టవ్ మీద చాయ్ అయితే పెట్టుకొని ఇంకా బ్రష్ అయితే చేసుకున్నాను. ఇంకా బ్రష్ అయితే చేయలేదు, ఇంకా బ్రష్ చేసుకొని చాయ్ అయితే తాగుతున్నాం ఇప్పుడే. ఇంకా ఈరోజు వచ్చేసి వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇంకా వర్షం పడుతుందేమో అని చెప్పి ఇల్లు బయట అయితే ఉడ్చేసాను. ఇంకా వర్షం పడేటప్పుడు ఇల్లు ఉడ్చుకోవచ్చు కానీ బయట ఉడవనికి రాదు, ఇంకా వైపర్తో క్లీన్ చేసుకోవడం అవుతుంది. అందుకనే చీపురుతోనైతే ఉడ్చేసాను ఇప్పుడే, ఇంకా వర్షం అన్న పడుతుంది అన్నట్టుగా. ఇంకా దాని తర్వాత ఇంకా టీ అయితే తాగేసాక వాషింగ్ మిషన్లో అయితే బట్టలు కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే ఇంకా వర్షం పడితే బట్టలు కూడా ఆరాయి, నేను డైలీ వేయాలి కాబట్టి పర్లేదు. ఒక 2 days గ్యాప్ వచ్చినా సరే హాఫ్ అయితే వేసేస్తాను. మా బట్టలే కదా నేను మిషన్లో వేసేవి, పాపకి సపరేట్ ఉతుకుతా కదా. ఇంకా పాప ఉన్నాయి, ఇంకా దానిలోకి అయితే తీసి పెట్టుకుంటున్నా. ఇంకా మావైతే వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తున్నాను. ఇంకా వర్షం పడేటప్పుడు అయితే దీని మీద ఒక కవర్ అయితే వేసిస్తున్నా, వర్షం నీళ్ళు లోపలికి అయితే వెళ్ళకుండా. ఇంకా లోపలికైతే షిఫ్ట్ చేస్తే లోపల ఇక్కడ సెట్ అవుతలేదు ఇంట్లో. ఇంకా మా రూమ్లో ఓకే, కాకపోతే వాష్రూమ్కి అడ్డంగా పెట్టుకోవాల్సి వస్తుంది మాకైతే, ఎందుకంటే నేను నీళ్ళ పైప్ అందాలి కదా. ఇంకా అప్పుడు ఇది వాషింగ్ మిషన్ వేసినంతసేపు వాష్రూమ్కి వెళ్ళడానికి ఉండదు. ఇంకా అందుకని చెప్పి ఇది ఎందుకు ఇబ్బంది అని బయటనే పెట్టేసుకున్నాం. బయట అయితే ఏ ప్రాబ్లం లేదు, ఇంకా కాకపోతే ఇంకా వర్షం పడుతుంది అని చెప్పి ఇంకా అందుకని చెప్పి ఇంకా వాషింగ్ మిషన్ అన్నీ వేసాను. కానీ ఇంకా మా మావయ్య షర్ట్లు 2 ఉన్నాయి కదా వైట్వి, ఇంకా అవి 2 అయితే హ్యాండ్తోనే ఉతుకుతాను. మళ్ళీ అన్నిట్లో వేస్తే కలర్ అవుతుంది కదా, అందుకని చెప్పి ఇంకా ఈరోజు అయితే నేను సేమియా పాయసం అయితే చేస్తున్నా. ఇంకా పొద్దున్న అన్నం వండాను కదా ఇదే గిన్నెల, అందుకే ఇది ఖాళీ అయితే చేసుకొని తోమేసిన తర్వాత సేమియాలు అయితే ఫ్రై చేసుకుంటున్నా. ఏం లేదు, నార్మల్గానే ఫ్రై చేసుకుంటున్నా. అంటే కొంచెం గీ అంతా ఏమి యాడ్ చేస్తలేను, నార్మల్గానే ఫ్రై చేస్తున్నా. ఇంకా ఫ్రై అయిన సేమియాల్లోకి అయితే కొంచెం పాలు అయితే యాడ్ చేసుకుంటున్నా. దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు, ఇంకా చాలామంది చాలా రకరకాలుగా చేస్తారు. నేను ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం. నేను చేసిన ప్రతిసారి వేరేలానే చేస్తా, పాలు కాగాక సేమియా అయితే వేసేదాన్ని, కానీ ఇప్పుడు సేమియాలోనే వేసేసాను. ఎలా చేసినా ఒకటే టేస్ట్ వస్తుంది, కాకపోతే మనం చేసే విధానం వేరు ఉంటుంది అంతే. ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా దీంట్లోనే యాడ్ చేసేసాను. చేశాక ఇంకా కొంచెం మంచిగా ఉడుకుతుంది సేమియా, పాలల్లోనే ఉడికిపోయిన తర్వాత ఇంకా షుగర్ మనకు సరిపడంత వేసుకోండి. నేనైతే మా చక్కెర డబ్బాలో ఒక చిన్న గిన్నె అయితే ఉంటుంది, ఆ గిన్నెతోనైతే 5 అయితే వేసుకున్నా, స్పూన్స్ 5 అయితే వేసుకున్నా. మీరు ఇంకా ఇష్టంగా తినే వాళ్ళు అయితే ఒక 6, 5.5 అలా వేసుకోండి, ఇంకెక్కువ వేసుకోవద్దు. మరి అంత స్వీట్ తినడం కూడా మంచిది కాదు. మేము తినేసాక ఇంక ఏదైతే గిన్నెలాగా అయితే తీసి పెడతాం. సేమియా పాయసం మాత్రం ఈసారి చాలా బాగా కుదిరింది, ఎందుకంటే స్వీట్ సరిపోయింది, కరెక్ట్గా వేసాను. ఇంకా పాలు కూడా సరిపోయినాయి. ఇంకా ఈరోజు ఇంకా దాంట్లో కొంచెం సేమియాలో జీడిపప్పు, కిస్మిస్ ఇవంతా యాడ్ చేశాను నేను, అవి క్లిప్ మిస్ అయిపోయింది. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి, ఇంకా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇంకా వంట కూడా చేసేస్తున్నా, ఇంకా లేట్ ఎందుకు చేయడం అని ఇంకా దొండకాయలు అయితే కట్ చేసి ఇక వంట అయితే చేసేసాను. అన్నం వండేసిన, కూర కూడా వండేసిన. టైం 5:36 అలా అవుతుంది. ఇంకా స్నానం అయితే చేసేసిన తర్వాత ఇంకా షెల్ఫ్ అయితే ఇంకా ఈరోజు అయితే ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నా, ఈ ర్యాక్ మొత్తం, అందుకని చూపిస్తున్నా. ఇది వచ్చేసి నా పెళ్ళి కాక ముందు మా హస్బెండ్కి ఇద్దామన్నాడు కుట్టాను. ఇంక అప్పుడే అన్నారు కదా కట్ చేసి ఇట్లాంటి గిఫ్ట్ ఇవ్వద్దు అని, ఇంకా అందుకని నా దగ్గర ఉంచేసుకున్నా దీన్ని. ఇంకా మాకు పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా అవన్నీ నేనే కుట్టాను దాని మీదవి.
సో ఎలా ఉంది, మీకు నచ్చిందా? నాకు ఇవి కూడా వచ్చు, రాదనుకుంటారేమో, మళ్ళీ కుడతాను నేను. ఇంక ఇవన్నీ సాక్స్లు, చిన్న చిన్న డబ్బాలు. ఇవి మొబైల్కి డబ్బాలు వస్తాయి కదా, అట్టలు, అవి మొబైల్ బాక్స్. ఇంకా సాక్స్లు లాంటివి అయితే పెట్టుకుంటాను అందులో. ఇంకా మా బట్టలన్నీ అయితే మడత అయితే పెట్టేస్తున్నా. చూసారుగా బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత చేంజ్ అయితే ఉందో షెల్ఫ్లల్లో. ఇంకా పాప బట్టలన్నీ ఇప్పే ఉండే, ఇంకా అవన్నీ మడతేసి పెట్టేవరకు చూసారు ఎంత నిండుగా ఉందో షెల్ఫ్ అయితే. ఇంకా మావి కూడా అయితే పెట్టేసుకున్నా. పైన అయితే పాపవే అవి 2 బుట్టలు, కింద దాంట్లో ఏమో టానిక్స్ ఉంటాయి, పైన ఏమో బేబీకి సంబంధించినవి. ఇంకా బేబీ పాల డబ్బాలు ఇవన్నీ అయితే ఇక్కడే పెడుతున్నా. ఇవి అయితే నేను బ్రెస్ట్ పంప్ అయితే నేను తీసుకున్నాను. బేబీ అంత యూజ్ చేస్తలే, 5 months వచ్చేసింది కదా బేబీకి. ఇంకా అందుకని సరిగ్గా అయితే తాగటం లేదు. నేను ఎంత అలవాటు చేద్దామని చూసినా బయటకు అయితే ఉమ్మేస్తుంది, పాలు తాగడం లేదు. ఇంక నేను ఇట్లనే కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ పోవాలి. ఇంకా అప్పుడైతే అలవాటు అవుతుంది, పాప తాగుతుంది. ఇంకా మార్నింగ్ ఎంత ఇల్లు ఊడ్చినా ఇంక ఇట్లా షెల్ఫ్లో ఏమైనా సర్దినామంటే డెఫినెట్గా మళ్ళీ ఇల్లు ఊడవలసిందే. ఇంకా బెడ్ అయితే దులుపుకున్నా, ఇల్లు అయితే ఊడ్చేసాను. ఇల్లు ఊడ్చేసాక ఇంకా నేను ఈరోజు ఇడ్లీకి నానబెట్టాను పప్పు. ఇంకా అదైతే మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం ఇడ్లీ పిండిలోనే ఇంకా అప్పటికప్పుడే నేను కొంచెం మైదా పిండి కాకుండా ఇది గోధుమ పిండితోనైతే, ఇదైతే మైదా పిండి కాదు, గోధుమ పిండితోనైతే ఇట్లా బోండాలు అయితే వేస్తున్నాను. దీని రెసిపీ అయితే నేను లాంగ్ వీడియో పెడతాను, ఇక్కడికైతే ఈ వీడియో అంతే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.